అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా దత్తుడిని కోరుకుంటూ చాలా చాలా ధన్యవాదాలండి. ముందుగా మీ అందరికీ చార్ధామ్ వెళ్తున్నాను అని రివీలింగ్ వీడియో పెట్టినప్పుడు ఎంత మంచి ఆశీర్వాదాలు, ఎంత మంచి కామెంట్స్ పెట్టారు. నిజంగా ఏదో మీ ఇంట్లో సొంత మనిషి అయినంత అంత అభిమానాన్ని చూపించడం చాలా మనసుకి ఆనందాన్ని ఇచ్చిందండి. ఈ ఆనందంతోనే, రెట్టించిన ఉత్సాహంతోనే యాత్ర పరిపూర్ణంగా అవ్వాలి. నేను ఎలా అయితే ఈ విధానంలో చేసుకుంటున్నానో ఆ సమాచారం అంతా మీకు అందించాలి అని నా సాయి శక్తులా ప్రయత్నిస్తానండి. అలాగే ఈ యాత్రలో 50% ఫలితం అంతా కూడా మీదేనండి. మీరు చూడటం ద్వారా వచ్చేటువంటి ఫలితం ఒకటి అయితే ఇన్ని రోజులు నన్ను ప్రోత్సహిస్తూ నా సంకల్పానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఈ ఫలితం దక్కాలి అని ఆ కేదారేశ్వరుణ్ణి, ఆ నారాయణుణ్ణి కోరుకుంటూ ఈ వీడియోలో అయితే నేను చార్ధామ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నాను అంటే, అసలు చార్ధామ్ ఆలోచన వచ్చిన తర్వాత ఎలా ఎవరెవరిని సంప్రదించాను, ఎలా ముందుకు వెళ్ళాను, నా ప్లానింగ్ అనేది ఎలా చేసుకున్నాను అనేటువంటి విశేషాలు అందిస్తాను. అంతకన్నా ముందు మీరు ఇక్కడ చూసేటువంటి విజువల్స్ అంతా రేపు వెళతాననగా ఇవాళ క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. ఇల్లంతా కూడా బాగా అంటే 5 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకుంటూ రావడం మాత్రమే కాదండి, చాలా డీప్ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. రెయినీ సీజన్ దగ్గరకు వస్తోంది అంటే, ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ అయినా మాకు హైదరాబాద్లో ఈవినింగ్ పూట మధ్యాహ్నం అయ్యేసరికి వర్షం పడిపోతూ ఉంటుంది కుంభవృష్టిలాగా. దీనివల్ల ఇక్కడ వాతావరణానికి కొన్ని రకాల పురుగులు, అలాగే బొద్దింకలు ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కిచెన్ డీప్ క్లీన్ చేసి పెట్టుకుంటే ఇది నెక్స్ట్ రెయినీ సీజన్, ఆ తర్వాత వింటర్ ముందు జస్ట్ పైన క్లీన్ చేసుకున్నా కూడా వీటన్నిటి నుంచి తప్పించుకోవచ్చు అనమాట. సో ప్రెజెంట్ నేను ఇంకా యాత్రకి వెళ్ళి రావడము, ఆ తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో, అండ్ మళ్ళీ ఒకవేళ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే కనుక మళ్ళీ చాలా బిజీ అయిపోయి అలసటగాను ఒక పక్క వీడియోస్ పెట్టడం, మళ్ళీ పండగల దగ్గరికి వచ్చేస్తాయి, శ్రావణ మాసం ఇవన్నీ. సరే మెయిన్గా అయితే నేను 13 days 15 days వరకు ఉండను. దీనివల్ల మనం మనుషుల సంచారం లేకపోయినా, అక్కడ ముట్టుకోకపోయినా వాటి బెడద ఎక్కువైపోతుంది అనమాట. సో వాటి ఉత్పత్తి ఎక్కువైపోతుంది. సో ఇప్పుడే రైట్ టైం అని చెప్పేసి డీప్ క్లీన్ చేసుకుంటూ మీతో ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నానండి. జనరల్గా చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే యాత్ర చేసుకుంటూ, ట్రెక్కింగ్ చేసుకుంటూ, లేకపోతే అక్కడ విశేషాలు అన్నీ వాళ్ళు ఏం పొందుతున్నారో అనుభూతి ట్రావెలింగ్ చేస్తూ మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం, ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి అనేటువంటి వ్లాగ్స్ని కేదార్నాథ్ ప్లాన్ చేసుకుని అందరూ చూస్తారు. బట్ నా వీడియోస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, నా ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ముందు నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ తర్వాత ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత నా అనుభూతులు ఏంటి, అనుభవాలు ఏంటి, అసలు ఎలా చేయాలి, దర్శనానికి సంబంధించి ఎవరెవరిని కాంటాక్ట్ అవ్వాలి, సో ఇవన్నీ కూడా మీకు ఇస్తాను అని చెప్పి మీకు తెలుసు కదా. సో అలాగే ఈసారి కూడా ఉండబోతోందనమాట. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కే వరకు కూడా దానికి ముందర నేను ఎన్ని విధాలుగా సిద్ధమయ్యాను అనేటువంటి విశేషాలే ఈ వీడియోలో చూస్తారనమాట. ఇక్కడ మీరు చూసేటువంటి విజువల్ చూడండి. జస్ట్ నేను ఎన్ని నెలల ముందు నుంచి ఈ యాత్ర కోసం సిద్ధమయ్యాను అని నిన్నటి వీడియోలో మీకు చెప్పాను, రివీలింగ్ వీడియోలో. సో నేను ఉజ్జయిని నుంచి వచ్చిన వెంటనే నాకు ఆ పిలుపు వచ్చింది అని చెప్పి, బట్ వెంటనే మనం ప్రిపేర్ అవ్వలేమండి. కేదార్నాథ్కి వెళ్ళాలి అనేటువంటి సంకల్పం తీసుకోగలుగుతాము. నేనేంటంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు 16 సోమవారాల వ్రతం ప్రారంభించేటప్పుడు స్వామివారికి సంకల్పం చెప్పుకున్నానమాట. స్వామి ఈసారి ఇలా రావాలనుకుంటున్నాను, నీ ఆశీర్వాదాన్ని అందియు అని చెప్పి. బట్ ఆ టైంకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత డబ్బులు కావాలి, ఎలా ప్రణాళిక వేసుకోవాలి అనేది 1% కూడా నాకు తెలియదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి కొన్ని జ్యోతిర్లింగాలు కావచ్చు, పుణ్యక్షేత్రాలు కావచ్చు, మరి నార్త్ వైపు తీసుకుంటే కొన్ని 2-3 రోజుల్లో వెళ్ళొచ్చేసేలాగా ఈ ఉంటాయి జ్యోతిర్లింగాలు అనేటువంటి విషయం తెలుసప్ప నాకు చార్ధామ్ అనేది ఇంత పెద్దది, 4 యాత్రలు చేయాల్సి ఉంటుంది, 15 రోజుల సుదీర్ఘమైనటువంటి యాత్ర. సో దీనికోసం పక్కా ప్లానింగ్ అనేది ఉండాలి. ఇది చాలా కష్టతరమైంది. మనం ఏంటంటే ఘాట్ రోడ్డుల్లో వెళ్లాల్సి వస్తుంది, ట్రెక్కింగ్స్ చేయాల్సి వస్తుంది, ఎప్పుడు ఏ క్షణం ఎలా వాతావరణం ఉంటుందో తెలియదు. ఇలాంటి విశేషాలు ఏవి కూడా నిల్ నాలెడ్జ్ అండి. ఇప్పుడు లాస్ట్ ఒక 4-5 నెలలుగా దీని మీద బాగా వర్కౌట్ చేసిన తర్వాత నేను ఎంత ప్రణాళిక అంటే ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా వెళ్లాల్సి ఉంటుంది, ఇవన్నీ వేసుకున్నానమాట. మెయిన్గా చెప్పాలంటే నేను లైన్గా యూట్యూబ్ వీడియోస్ చూశాను. కొంతమంది ట్రావెలింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, సో బాగా చేసిన వాళ్ళందరిది చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది, అమ్మో ఇది ఏదో పెద్ద యాత్రలాగే ఉంది. బట్ ఒక కాశీలాగా, లేకపోతే మనం శ్రీశైలం వెళ్ళినట్లు 1-2 రోజుల్లో వెళ్ళేసి మనం ఒక్కరమే మన ఫ్యామిలీతోనే వెళ్ళొచ్చేసి అన్నీ తిరిగేసి వచ్చేసేలాగా ఉండదు అని చెప్పి అనుకున్నాను అనమాట. మనకి చార్ధామ్ అనేది వైశాఖ మాసంలో అక్షయ తృతీయ మనం జరుపుకున్నాం కదండి, ఆ రోజున స్టార్ట్ అవుతుందన్నమాట.
కానీ దానికి ముందుగానే మనం ఏరోప్లేన్లో వెళ్ళాలా, ఎవరైనా టూరిజం తరపున వెళ్ళాలా, లేకపోతే కనుక సొంతంగా సోలోగా వెళ్ళాలనుకుంటున్నామా, ఫ్రెండ్స్తోనా, ఫ్యామిలీతోనా, ఇవన్నీ ప్లానింగ్స్ అనేవి మనకి 4-5 నెలల ముందు నుంచే ఉండాలి. నేనైతే సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేశానంటే, వ్రతము ఒక నెల పూర్తయింది అనగా సెప్టెంబర్ నుంచి మొదలు పెట్టానండి దీని మీద వర్కౌట్. ఎప్పటి నుంచి హెలికాప్టర్ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి. మెయిన్గా నేను మా సిస్టర్ ఫ్యామిలీ వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట. దానికోసం చాలా టూరిజంకి సంబంధించిన వాటి దగ్గరికి తిరిగాను. ఇందాక మీరు చూశారు కదా టూర్ టైమ్స్ అని చెప్పేసి, ఇది మాకు హైదరాబాద్లో హరిత తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టూరిజం ఆఫీస్ ఉంటుందన్నమాట, సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర. సో అక్కడికి వెళ్ళాను. ఇలా చాలా మందిని సోలోగానే నేను మార్నింగ్ ఆఫీస్ చేసుకోవడం, కమర్షియల్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఖాళీ ఉంది లేదా వీక్ ఆఫ్ వచ్చింది అనుకున్నప్పుడు చాలా సంస్థలకు వెళ్ళానండి. ఇన్ని ఇయర్స్లో ఎప్పుడైనా రిస్క్ ఏ బ్యాచ్ నన్నా పంపించినప్పుడు జరిగిందా? దాన్ని ఎలా ఫేస్ చేశారు? ఒక్కసారి మన లాస్ట్ ఇయర్ జూలైలో ఒక బ్యాచ్ వెళ్ళింది, 19 జూలైలో వెళ్తే అక్కడ విపరీతంగా ల్యాండ్ స్లైడ్ అయింది. సో రిస్క్ అంటే ఇప్పుడు ఎవరికి క్యాజువాలిటీస్ ఏం లేవు. బట్ గంగోత్రికి వెళ్ళే దారిలో మొత్తం పొట్టచర్య మొత్తం పడిపోయి దారి మొత్తం బ్లాక్ చేసేసింది. కాబట్టి ముందుకు వెళ్ళి రాలేదు. సో వాళ్ళు దే కేమ్ బ్యాక్, వచ్చేసారు. వాళ్ళకి ఏం జరగలేదు. పునచర్యలు అయిపోయాయి కాబట్టి దర్శనం చేసుకోలేదు. ఇంకా జస్ట్ కెప్ట్ గంగోత్రి అండ్ దే కేమ్ బ్యాక్. ఇంకా వెహికల్స్ బ్రేక్ డౌన్ అవడం అయితే చాలా కామన్. అవునా? ఈవెన్ కొత్త వెహికల్ కూడా బ్రేక్ డౌన్ అవ్వచ్చు. ఎందుకని? వెదర్ అంటే హిల్ ఏరియా కదా, అవుతాయి జనాలు. బట్ వీ హ్యావ్ బ్యాకప్ ప్లాన్ ఆల్వేస్. వెహికల్ నెక్స్ట్ వెహికల్ అరేంజ్ చేయడం, టైం డిలేస్ అవుతాయి. అదే చెప్తున్నాను కదా మీకు, ఇదేదో ప్లేన్ ల్యాండ్లో వచ్చానా, కార్ ఎక్కానా, హైవే మీద కొట్టుకుంటూ వెళ్ళానా అని అన్నట్టు ఉండదు. డెఫినెట్లీ ఉండదు. బట్ అది మైండ్ సెట్లో మనం పెట్టుకుని వెళ్ళాలి కంపల్సరీ. బట్ థింగ్స్ విల్ గో స్మూత్లీ if you are mentally prepared. If you are expecting high, like it's going to be very smooth like a highway, then it is not. నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి కాబట్టి కంఫర్ట్గా వెళ్తాను అని అనుకోవడానికి ఉండదు కదా. ఓకే, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, నాకు టైం లేదన్నప్పుడు హెలికాప్టర్ బుకింగ్ చేసుకోవడం బెస్ట్. ఓకే, సో విన్నారు కదా ఏం చెప్తున్నారో. ఇది భయపెట్టాలని కాదండి, జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం. నేనైతే ఆయన్ని చాలా పెద్ద ఇంటర్వ్యూనే చేసేసాను అనమాట. ఇది అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి రోజు అనమాట. ఎవరైతే హిందూ టూర్స్ అని మీకు నేను చూపించానో దానికి సంబంధించినటువంటి హెడ్ అనమాట. హెడ్ మీన్స్ ఆయనే ఓనర్ ఇంకా. సో వారి ద్వారానే ఈసారి నేను చార్ధామ్కి వెళ్ళబోతున్నాను. అసలు నేను చార్ధామ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడే చార్ధామ్ స్టార్ట్ అవుతుంది అనగానే అన్ఎక్స్పెక్టెడ్గా చాలా సంస్థల నుంచి కాల్స్ వచ్చాయన్నమాట. మీరు మా టూర్స్ తరపున వెళ్తారా, మీకు కన్సెషన్ ఇస్తాము, మీరు ప్రమోట్ చేయండి అని చెప్పి చాలా పెద్ద పెద్ద సంస్థలు వచ్చాయండి. బట్ నేను అనుకున్నాను, నేను ఎవ్వరికి ఎలాంటి ప్రమోషన్స్ చేయకూడదు, నేను మాత్రమే సోలోగా ప్లాన్ చేసుకోవాలి, వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ప్రకారమే షేర్ చేసుకోవాలి అనుకున్నాను. ఫస్ట్ ఏంటంటే నేను మా సిస్టర్ ఫ్యామిలీ వెళ్ళాలి అని అనుకున్నాం. దానికి తగినట్టుగా నేను ఈ టూరిజం ఆఫీసులన్నీ తిరిగి నేను ఎలా మాట్లాడుకున్నానంటే, మేము ఢిల్లీ వరకు ఫ్లైట్ చేయించేసుకుంటామండి నేను మా సిస్టర్ ఫ్యామిలీ. అక్కడి నుంచి ఏంటంటే చార్ధామ్కి సంబంధించి ఒక పెద్ద వెహికల్, మా లగేజ్ సరిపోవాలి, మేమందరం కంఫర్టబుల్గా కూర్చోవాలి. అలా మొత్తం చార్ధామ్ అంతా కూడా 4 యాత్రలు తిప్పాలి. ఎక్కడికక్కడ మాతో పాటు ఒక గైడ్ ఉండి బెస్ట్ హోటల్స్ ఇవ్వాలి. సో ఇంకా ఫుడ్ ఇవన్నీ మేము చూసుకుంటామండి, ఎక్కడుంటే అక్కడ తింటాము అనేది నా ప్లాన్ అనమాట. అండ్ మాతో పాటు మా అక్కకి, మా సిస్టర్కి సంబంధించి 2 పిల్లలు ఉంటారు, మావాడు. మా ముగ్గురికి అంటే ఈ 3 పిల్లలకి ఓన్లీ హెలికాప్టర్ ప్రొవైడ్ చేసేలాగా. సో ఒకవేళ అక్క వాళ్ళ హస్బెండ్ అండ్ బావగారు ఉన్నారు కదా, బావగారు అండ్ పిల్లలకి కలిపి హెలికాప్టర్ ప్రొవైడ్ చేద్దాం, నేను అక్క ట్రెక్కింగ్ చేద్దాం అనేది ఫస్ట్ ప్లాన్ అనమాట. ఇలా అనుకొని నేను అన్ని టూరిజమ్స్కి ఒక 4-5 అలా తిరిగానండి ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి సంబంధించి. ఎంత చెప్పారు తెలుసా కాస్ట్? నేను అలా అడిగినప్పుడు జస్ట్ హెలికాప్టర్స్కే 30,000 చెప్పారండి. ఆన్లైన్లో చూస్తే 8,000 అని ఉంది, బట్ వాళ్ళని అడిగితేనేమో 30,000 అని చెప్తారు. సరే వాళ్ళు ఇలా వెహికల్ ప్రొవైడ్ చేసి నేను అడిగినట్టుగా ప్రొవైడ్ చేయాలంటే పర్ హెడ్ 80,000 రూపీస్ చెప్పారు. దీనికి ముందర ఇస్కాన్ వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యాను. ఇస్కాన్ అయితే చాలా బాగుంది ప్యాకేజ్, బట్ మన ఒంటి మీద ఒక చెమట కూడా రాదనమాట, అంత బాగుంది. ఏంటంటే 4 డేస్లోనే చార్ధామ్ యాత్ర అయిపోతుంది. వెళ్ళామా, ఫ్లైట్ ఎక్కామా, దర్శనం చేసుకున్నామా, వచ్చామా, హోటల్లో ఉన్నామా, మళ్ళీ వెళ్ళామా, ఫ్లైట్ ఎక్కామా, ఇలా 4 ధామ్లకి ఫ్లైటే అనమాట. మొత్తం హెలికాప్టర్సే ఉంటాయి.
ఒక్కొక్క దానికి. సో మొత్తం ఈ 4 డేస్కి కలిపి 3 lakhs పర్ హెడ్ అనమాట. మీరు ఇంకా చెప్పండి ఎలా ఉంది కాస్ట్ వీళ్ళు మాట్లాడుతూ ఉంటేను. నాకు ఫస్ట్ ఆ బడ్జెట్లు తెలుసుకొని ఇంటికి వచ్చి ఒక 15 days దాని గురించి ఆలోచించడానికి దిమ్మ తిరిగిపోయిందండి. అప్పటికి నేను ఇంకా కమర్షియల్స్ పెద్దగా స్టార్ట్ చేయలేదన్నమాట, వచ్చే ప్రతిదీ ఒప్పుకోలేదన్నమాట. ఇంకా అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, అసలు చార్ధామ్ వెళ్ళాలంటే పర్ హెడ్ ఓన్లీ ఈ ట్రావెలింగ్కి వాటికి కావచ్చు టూరిజం వాళ్ళకి కట్టడానికి 1,00,000 రూపాయలు పెట్టాల్సి ఉంటుందన్నమాట అని. సో నేను బాబు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాం. ఆ తర్వాత అక్క కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తను రాలేకపోయి డ్రాప్ అయిపోయిందనమాట. నేనైతే ఈసారి ఆగకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను. అలా నేను మన నాగశ్రీ డైరీస్ అని చెప్పేసి, నాగశ్రీ గారు మేము ముందు నుంచి కొలీగ్స్ అండి, మేము చాలా ఆత్మీయులు అనమాట ముందు నుంచే కూడా. సో నాగశ్రీ గారు లాస్ట్ ఇయర్ ఏంటంటే, నేను ఎప్పుడూ తనని కలవలేదు కాబట్టి మీకు పెద్దగా వీడియోస్లో ఎప్పుడూ చూపించలేదు. కలవాలని చాలాసార్లు అనుకుంటాం కానీ మా ఇద్దరు బిజీ లైఫ్స్ వల్ల మాకు అవ్వదు. బట్ మేము ఫోన్స్లో జనరల్గా కాంటాక్ట్లో ఉంటాం. సో నాగశ్రీ అమ్మ చెప్పారనమాట, నేను లాస్ట్ టైం హిందూ టూర్స్ తరపున వెళ్ళాను, ఎందుకు టెన్షన్ పడతావు, వాళ్ళు చాలా బాగా తీసుకువెళ్ళారు, వాళ్ళతో పాటు వెళ్ళిపో అని అన్నారనమాట. సరే అని వాళ్ళ ప్యాకేజ్ కనుక్కోవడము, ఏంటి ప్యాకేజ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఫర్దర్గా చెప్తానండి. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు కాబట్టి జస్ట్ నాకు సంబంధించిన విషయాలు మీతో చెప్తున్నాను. సో హిందూ టూర్స్ తరపున ఈసారి నేను బాబు మాత్రమే వెళ్తున్నాం అనమాట. ఇలా చాలా వర్కౌట్ చేశానండి. ఆఫీస్కి వెళ్ళటం, మధ్యాహ్నం పూట టూర్స్ చుట్టూ తిరగడం, ఎవరి ప్యాకేజీలు ఎంత ఉన్నాయి, ఎలా తీసుకువెళ్తారు, వాళ్ళ ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ. బట్ ఏంటంటే హిందూ టూర్స్ తరపున నాగశ్రీ గారు నాకు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు లాస్ట్ ఒక 10 yearsగా తీసుకువెళ్తున్నారు సంతోషి. సో ఎప్పటికప్పుడు ఏదైనా లోటుపాట్లున్నా, ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళ ద్వారా వెళితే ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనే దానికే వాళ్ళకి అయిపోతుంది. బట్ వీళ్ళు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చినా దాన్ని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళే ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేశారు వాళ్ళు. ఫుడ్ పరంగా ఎప్పటికప్పుడు ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా దాన్ని ఎలా అధిగమించాలి అని ఎప్పటికప్పుడు వాళ్ళని చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడు నువ్వు వెళ్ళే టైంకి ఇంకా బాగా డెవలప్ అయ్యి ఉండొచ్చు. నేను వెళ్ళినప్పుడే నాకు మంచి సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఎందుకు, నేను ఆల్రెడీ వెళ్ళి చేసి వచ్చాను కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వెళ్ళు అని చెప్పగానే ఇంకా నేను వెనుదిరిగి చూసుకోకుండా, ఇందాక మీరు చూశారు కదా సుధాకర్ గారు అనమాట, హిందూ టూర్స్కి సంబంధించినటువంటి ఓనర్ ఆయన. సో ఆయనకు వెళ్ళి ఫస్ట్ అడ్వాన్స్ దశమి రోజున, మీరు చూశారు కదా జనవరిలో దశమి రోజున వెళ్ళి, నాకు దశమి అనేది చాలా సెంటిమెంట్ అండి. ఏం చేసినా కళ్ళు మూసుకొని ముహూర్తాలు లేకుండా దశమి తిథి ఫాలో అయిపోతానన్నమాట. నాకు ఇది బాగా సెంటిమెంట్. వెళ్ళి 40,000 రూపాయలు ఇచ్చేసి వచ్చానన్నమాట అడ్వాన్స్. ఇంకా అక్కడి నుంచి మీకు నేను తంబనేల్లో పెట్టాను చూసారా, ఒకే ఒక్కరికి చెప్పాను నా సంకల్పాన్ని, ఆయనే ఇప్పటి వరకు నడిపించారు అని చెప్పేసి. ఆ 40,000 కూడా నేను స్వామివారికి చెప్పుకున్న తర్వాత వచ్చినటువంటి డబ్బులేనండి. ఎవరు అంటే మాత్రం నేను ఈసారి బాగా నమ్మింది, నాకు బాగా ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నది, అబద్ధం అయితే కాదండి. ఏదో చెప్తే నిజంగా ఇలా జరిగిపోతుందా అన్నా కూడా నేను చెప్పలేను. కానీ జస్ట్ నేను ఇక్కడి నుంచే చెప్తున్నానండి, చార్ధామ్కి సంబంధించి ఏదైనా కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను. ఏ ఇద్దరు అభిప్రాయాలు, ఏ ఇద్దరు యాత్ర చేసినటువంటి వాళ్ళవి సిచ్యువేషన్స్ ఒకేలా ఉండవు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు, కాలేజ్ పిల్లలు, యూత్, వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్గా గ్రూప్స్గా ఉండి ప్లాన్ చేసేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చేస్తున్నారు. బట్ నా అంత చాదస్తంగా లేకపోతే నా అంత దైవికంగా ఇలా చేయాలి, అలా పూజలు చేసి వ్రతాలు చేయాలి, ఒక సంకల్పంగా తీసుకోవాలి, ఇంత హైరాణ పడాలి అని అనుకోరు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఏమనుకుంటారు, పలానా యాత్రకు వెళుతున్నాం అని బయలుదేరి వెళ్ళిపోతారు. సో ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి. నేను ఇలా చేస్తేనే నాకు బాగా జరుగుతుందనేది నా నమ్మకం అనమాట. అందుకే నాకు తగినట్టుగా ఆలోచనలు ఉంటాయి. అలా మీకు నేను చెప్పాను, ఈ వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు సంకల్పం తీసుకునేటప్పుడు జస్ట్ ఒక 2,000 రూపాయలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి. అదే రోజున నేను రోజు వెళ్ళేటువంటి టెంపులే, దుర్గమ్మ దగ్గరికి వెళ్తాను కదా, అక్కడ విజయ రామలింగేశ్వర స్వామి వారు ముందున్న నందీశ్వరుడు అంటే నాకు చాలా ప్రాణం. మీకు చాలా సందర్భాల్లో చూపించాను కూడా. ఆ స్వామివారి దగ్గరికి ఎందుకు వెళ్ళిందో మనసు ఆ రోజు తెలియదండి. సోమవార వ్రతం చేసుకున్న తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు దర్శనానికి అని చెప్పి వెళ్ళి స్వామి ముందర నిలబడ్డాను. నాకు దీనికి సంబంధించి ఎలాంటి ప్లానింగ్స్ లేవు, సంకల్పం అయితే తీసుకున్నాను స్వామి. ఏంటి ఎలాగా అసలు ఆ ప్రాంతం ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి అనేది కూడా నాకేం తెలియట్లేదు. బట్ వెళ్ళాలి అని మనసు చాలా అనిపిస్తోంది. కాశీ వచ్చాను, ఉజ్జయిని వచ్చాను, ఓంకారేశ్వర్ వచ్చాను, ఇప్పుడు చార్ధామ్ కూడా వచ్చి నాకు అక్కడ ఉండే కేదారేశ్వరుణ్ణి స్పృశించాలి, నీ దగ్గర ఎలా అయితే నిలబడ్డానో అక్కడ ఉన్నటువంటి నీ రూపం ఎదురుగా కూడా నిలబడాలి అని మనసు చాలా పరితపిస్తోంది స్వామి.
అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని నాకు యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే అర్థమవుతోంది. నీకు తెలుసు కదా, నేను అందరిలాగా ఇలా వెళ్ళి అలా వచ్చేయలేను, నాకు కంఫర్ట్ జోన్ అనేది ముఖ్యము, నేను కష్టపడతాను స్వామి, ఒక్క అవకాశం ఇస్తావా, ఆర్థికంగా నేను పుంజుకునేలా నన్ను ముందుకు తీసుకువెళ్తావా అని చెప్పి అడిగానండి స్వామివారిని. మీరు చెప్తే నమ్మరు, అక్కడితో స్టార్ట్ అయిందండి పన్నా జ్యువెలర్స్కి సంబంధించినటువంటి వీడియోస్. అప్పటి వరకు కూడా ఏవో బయట చిన్న పూజా స్టోర్స్ ఇలాంటివి మాత్రమే చేసి ఆ డబ్బుల్ని పక్కన దాచుకునేది మాత్రమే ఉందన్నమాట. నేను ఫస్ట్ పన్నా జ్యువెలర్స్కి సంబంధించి ఒక్కటే వీడియో చేసి వదిలేశాను. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను 2-3 months తర్వాత కాంటాక్ట్ అవ్వడం, ఈ యాత్ర చేసి వచ్చిన తర్వాత స్వామివారికి చెప్పుకొని వచ్చిన నెక్స్ట్ డేనే మళ్ళీ నాకు మెసేజ్ వచ్చిందనమాట, ఇలా కొలాబ్ అని చెప్పేసి. ఇంకా సరే ఒప్పుకుందాం, ఓన్లీ గోల్డ్ షాప్స్ మాత్రమే ఒప్పుకుంటూ వెళ్ళానమాట. అండ్ అంటే మిగతావి చాలా వచ్చాయండి. చాలా సందర్భాల్లో మీకు నేను చెప్పాను, విపరీతంగా అందరికీ ఎలా వస్తాయో నాకు అలాగే చాలా కొలాబరేషన్స్ వస్తాయి. బట్ నేను ఏదైతే నమ్మకమో, ఇప్పుడు బంగారము విషయంలో మోసం చేయడం కొంతవరకు మనం గ్రహించగలుగుతాం. అనుభవం ఉన్నవాళ్ళమే బంగారం కొనడానికి వెళ్తూ ఉంటాం, మోసాన్ని కొంతవరకు గ్రహించగలుగుతాం అనమాట. వీళ్ళు స్టోన్ మీద లాగుతున్నారా, వేస్టేజ్ మీద లాగుతున్నారా, ఇచ్చినటువంటి ఆఫర్ని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నారా, ఇవన్నీ కాస్త ఆలోచించుకుంటే లేదు మోసపోవడానికి ఛాన్సెస్ తక్కువ అని అనిపించినటువంటి కొలాబ్స్లో బంగారం షాప్స్ మాత్రమే నాకు కనపడిందనమాట. మిగతావి ఏ ఒప్పుకోవాలన్నా భయం వేసింది. సో అలా బట్టల షాప్స్ కూడా ఎన్ని వస్తాయి తెలుసా అండి, నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకో భయము, ప్లస్ నాకంత టైం ఉండదులే, కొన్ని చాలు, కొంచెం క్లాసీగా నాకు మనసుకి నచ్చింది చేస్తే చాలే అని అనుకొని వీటిని మాత్రమే ఒప్పుకొని తర్వాత ముకుంద జ్యువెలర్స్ వచ్చింది, పన్నా జ్యువెలర్స్ వచ్చింది. ఈ రెండు మాత్రమే మీకు తెలుసు. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇది మాత్రమే 1-2 బట్టల షాప్స్ చేశాను, అది కూడా చాలా లిమిటెడ్గా చేశాను అనమాట. నేనైతే కొలాబరేషన్ కండి ఒక్కో వీడియోకి 10,000 రూపీస్ మాత్రమే తీసుకుంటాను. మీరు బయట యూట్యూబర్స్ ఎలా తీసుకుంటున్నారో చూడండి. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టాలంటేనే 10,000కు తక్కువ ఎవరో తీసుకోవట్లేదండి. నాకు అంత వద్దు అని అనిపించింది. నేను 10,000 రూపాయలు మీరు ఎంత తీసుకుంటారో అని ఎవరైనా అడిగితే నేను 50 అని చెప్పినా ఇచ్చేవాళ్ళు ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు బయట అందరూ 50కి తక్కువ ఎవరూ తీసుకోవట్లేదన్నమాట. వద్దు, నేను దేనికోసం అనుకున్నానో దానికోసము 10,000. ఆ 10,000లో కూడా నేను కెమెరా పర్సన్కి 3,000 ఇవ్వగా 7,000 అనమాట. దాన్ని తీసుకొచ్చి హుండీలో వేస్తూ ఉండేదాన్ని. ఎన్ని వీడియోలు డబ్బులు వచ్చాయో అన్నింటినీ పక్కన చేర్చుకున్నాను. ఒక చిట్టి కూడా వేశానండి 1 lakhది. ఆ చిట్టి కూడా ఇప్పుడు ముందుగానే తీసుకొని ఆ డబ్బులు కూడా ఇంక్లూడ్ చేసుకొని కొన్ని మొత్తంలో నేను వెళ్ళబోతున్నాను అనమాట చార్ధామ్ యాత్రకి. అయితే ఆ డబ్బులు మొత్తం రివీల్ చేయట్లేదు సేఫ్టీ పర్పస్లో. నేను యాత్ర కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత మొత్తం ఖర్చులు ఎంత అయ్యాయి, అసలు నేను ఎంత పట్టుకొని వెళ్ళాను అనేది మాత్రం మీ అందరితో చెప్తానండి. ఇలా స్టార్ట్ అయిందనమాట. నందీశ్వరుడితో నేను చెప్పినటువంటి ఒక్క మాట స్వామివారు విని నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చారు అని నేను ప్రగాఢంగా నమ్ముతానన్నమాట. దీంతోపాటు నా మానవ ప్రయత్నాన్ని 100% చేశాను. దాంతోపాటుగా వ్రతాలు, పూజలు, రామకోటి, లక్షనామ జపం ఇవన్నీ చేసుకొని కూడా నా సంకల్పానికి దైవక బలం తోడయ్యేలాగా చేసుకున్నాను. ఎందుకంటే భగవంతుడు కూడా మనలో ఎంత ఆ శక్తి ఉంది, మనం కుంగిపోతామా లేకపోతే ముందుకు వెళ్ళేలాగే తిను కోరుకున్నటువంటి కోరికకు కట్టుబడి ఉందా లేదా ఇవన్నీ చెక్ చేస్తాడు కాబట్టి సో నా వంతు ప్రయత్నాలన్నీ కూడా గత కొన్ని నెలలుగా చేస్తూ వచ్చాను. అయితే మీకు ఒక విషయం చెప్తానండి, ఇక్కడ నాదంటే ఈ కోరిక, కానీ ఎప్పుడైనా కూడా నందీశ్వరుడికి చెవిలో చెప్పడం కాదు, ఎదురుగా నిలబడి మనస్ఫూర్తిగా చెప్పి చూడండి, స్వామివారు ఖచ్చితంగా వింటారండి. అది నా మనసుకి ఎంత బాగా తెలిసిందో నేను చెప్పలేనమాట. అది రేపు పొద్దున్న కేదారేశ్వరం వెళ్ళిన తర్వాత అక్కడ కేదారేశ్వరుడు ఎదురుగా ఉన్నప్పుడు ఆ నందిని స్పృశించినప్పుడు ఎస్ నిజంగా స్వామివారు నా మాట విన్నారు, అక్కడ నిన్ను మళ్ళీ స్పృశించాలి అని నేను అడిగినటువంటి ఆ కోరికను తీర్చారు అనేది ఖచ్చితంగా అది నెరవేరుతుందనే నమ్మకం అయితే నాకు వచ్చేసిందండి. ఫర్దర్ వీడియోస్లో మరింత సమాచారం ఇస్తాను. నమస్తే. ఇవన్నీ ఇండస్ వ్యాలీలో తీసుకున్నవే అండి. మీ అందరికీ తెలుసు, ప్రతి నెల ఒక్కొక్కటి సిల్వర్ మొత్తం తీసేసి స్టీల్ ప్రపంచంలోకి వచ్చి ఒక్కొక్కటి చేర్చి పెట్టుకున్నాను అనమాట. మీరు చూడొచ్చు, ఇవి మాత్రమే కాదు చాలా ఉన్నాయి, ఇక్కడ చూపిస్తా చూడండి. లిడ్స్తో సహా వస్తాయన్నమాట. ఇది పెద్ద బిర్యానీ పాట్ అండి, చాలా బాగుంటుంది. మనము ఏది ఎలా వండుకోవాలో, ఫ్రైకి ఎలా ఉండాలి గిన్నె, బిర్యానీ చేసుకుంటే ఎలా ఉండాలి, అన్నం వండుకుంటే ఎలా ఉండాలి, 3 లేయర్స్తో చాలా బాగా డిజైన్ చేస్తారండి. మీరు మీ ఆడపిల్లకి పెట్టివ్వాలి అని అనుకున్నా, లేదా మీరు ఇంట్లో సిల్వరు నాన్ స్టిక్ తీసేసి మొత్తం క్యాస్ట్ ఐరన్ వైపు, లేదు అంటే కనుక ఇలా స్టీల్ వైపు వచ్చేయాలి అనుకుంటే ఇండస్ వ్యాలీ బెస్ట్ అనమాట.
అయితే ఒకటేసారి కొనలేము ఇక్కడ ప్రోడక్ట్స్ అనేవి. నా జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. నేను ఒక 1 ఇయర్గా ఎవ్రీ మంత్ 1-2 చొప్పున ఆఫర్స్, వాళ్ళు మెయిన్గా 40% ఆఫర్ పెడతారు. అప్ టు 40, ఏదో ఒక ఫెస్టివల్ ఏదో ఒక అకేషన్ ఉంటుంది కదా, అలా పెడుతూ ఉంటారనమాట. అలా తీసుకోవడం ప్లస్ ఒకవేళ మీరు తీసుకోవాలంటే, ఇప్పుడు నేను ప్రమోషన్ ఒక నెల నేను కొనుక్కున్నా, తర్వాత నుంచి నాకు ప్రమోషన్ వైజ్ ఇచ్చారు ఫ్లాట్ 40%కి. మీకు అప్ టు 40 ప్లస్ ఫ్లాట్ 12% మళ్ళీ ఎక్స్ట్రాగా రావాలి అనుకుంటే, నేను నా వంటగదిలో ఎన్ని సామాన్లు ఉన్నాయో స్టీల్వి నేను గత 8 నెలల్లో లేకపోతే 1 ఇయర్గానో మార్చుకుంటూ ఉన్నాను. వాటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. మీకు వాటిల్లో నచ్చిన, ఇండస్ వ్యాలీలో ఏ ప్రోడక్ట్ నచ్చినా జస్ట్ చూడండి ఎన్ని రకాలు ఉంటాయి, స్టీల్లో ఎన్ని ఉంటాయి, స్టెయిన్లెస్ స్టీల్లో ఎన్ని ఉంటాయి, ఇలా అన్నీ చెక్ చేసుకోండి. మీకు ఫ్లాట్ 12% డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఇడ్లీ కుక్కర్ కూడా ఎంత బాగుంటుందో. అయితే నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిపోయినా కూడా కడపకి, సో అందరికీ సరిపోయేలాగా ఇలాంటి బిర్యానీ పాట్స్ 1, 2, 3 ఉండాలి అని, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా అని చెప్పి ఒక 2-3 పెద్ద గిన్నెలు తీసుకున్నా తప్ప మిగతావన్నీ మా ముగ్గురికి సరిపోయో మాత్రమే కొన్నానండి. ఇడ్లీ కుక్కర్ కూడా ఎంత బాగుంటుందో. ఇదైతే నేను జస్ట్ 8 ఉన్నదే కొన్నాను. 7 ఒకటేసారి 14-16 చేసుకునే ప్లేట్స్ కూడా ఉంటాయి. అలా ఉంటుందండి. దీనికి మళ్ళీ ఏమో మనం మోమోస్ లేకపోతే ఏమన్నా శనక్కాయలు ఏమంటారు స్వీట్ కార్న్ ఇలాంటివి ఉడికించుకోవడానికి, అంటే స్టీమ్ మీద ఉడికించుకునే వెజిటేబుల్స్ కోసము. అలాగే మనకి చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, ఏమంటారు కుడుములు. సో పెద్ద పెద్ద కుడుములు పెట్టుకోవడానికి చాలామందికి ఇడ్లీ అలా తినడం సరదా. నాకు ఇష్టం, ఇలాంటివి కొనుక్కున్నాను. అండ్ ఇది ఒకటేసారి అన్నము పప్పు వండేసుకునేలాగా ఇది కూడా కొనుక్కున్నానండి. ఎంత బాగుంటుందో ఇది. పెద్ద కుక్కర్లో పెడితే ఒకటేసారి అన్నము పప్పు కానీ కూర కానీ ఏదైనా అయిపోతుందన్నమాట. అండ్ ఇవన్నీ ప్యాన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి. నేను కొన్ని ఏవి వాడుతున్నానో అవి మాత్రం ఇక్కడ అడ్డం లేకుండా, నాకు చిన్నది కదా వంటగది, సో అని చెప్పి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా జస్ట్ ఒకసారి సర్దుతున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను. చూడండి అసలు ఎంత లావుగుంటాయో ఒక్కొక్క ప్యాను. ఇన్ని అవసరం లేదు నాకు, బట్ ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు కావాలి అని, అలా అత్తయ్యకి ఎన్ని కుక్కర్లు వెళ్ళినప్పుడు గిన్నెలు అలాంటివి ఇస్తూ ఉంటాను. నాకు సైజెస్ వైజ్గా తీసి పెట్టుకున్నానండి. కొన్ని కాజీపేటకి తీసుకెళ్ళడానికి కొన్ని, అండ్ ఇక్కడ పెట్టుకోవడానికి కొన్ని అన్నట్టుగా తీసి పెట్టుకున్నా. ఎప్పుడు వెళ్తే అప్పుడు పట్టుకెళ్తూ ఉన్నాను అనమాట. 1-2 గిన్నెలు అత్తయ్యకి కూడా కంఫర్టబుల్గా వండుకునేలాగనమాట. చూసారా, పెద్ద ప్యాను, ఫ్రై ప్యాన్స్. నేను ఎక్కువ వాడేదైతే ఈ 2 ఉంటాయి. ఎప్పుడైనా ఎక్కువ కూర చేసినప్పుడు ఇది వాడుతూ ఉంటాను. పులిహోర చేసినప్పుడు, పండగల్లో మనం పెద్ద పెద్ద క్వాంటిటీలో ఉండేటప్పుడు ఈ గిన్నె బాగుంటుంది. అండ్ ఇది కాకుండా క్యాస్ట్ ఐరన్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ పాట్స్లో అయితే మాత్రం ఇంకొక పాట్ ఉంటుంది, అందులో మనం కర్రీ కానీ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా నా ఇండస్ వ్యాలీతోనే మొత్తం నేను అల్యూమినియం అంతా తీసేసానండి. క్యాస్ట్ ఐరన్, స్టీల్ మాత్రమే నేను పెట్టుకున్నాను అనమాట వంటగదిలో. సో ఇవన్నీ క్యాస్ట్ ఐరన్. ఒక చేత్తో ఎత్తను కూడా ఎత్తలేము. ఇవన్నీ క్యాస్ట్ ఐరన్. ఇవన్నీ వాడేస్తావా అని అంటే ఎప్పటికీ ఎన్ని జనరేషన్స్ అయినా ఉండేదే కదండి, పోయేదైతే కాదు. సో ఖచ్చితంగా ఇప్పుడంటే జాబ్ చేయడం వల్ల కొంచెం లిమిటెడ్గా యూజ్ చేయొచ్చు. సో తర్వాత వీటన్నిటితో బాగా యూజ్ ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా హెల్త్ పట్ల కాన్షియస్ పెరుగుతుంది కాబట్టి అప్పుడైతే యూజ్ బాగా అవుతుంది. సో ప్రజెంట్ ఏదో యూట్యూబ్ వల్ల వస్తోంది కాబట్టి ప్రమోషన్స్ వైజ్ చేర్చి పెట్టుకున్నాను అంతే అనమాట. సో వీటన్నిటి లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తానండి, మీరు తీసుకోవచ్చు. చూడండి, వీటన్నిటిని నేను ఆయిల్ పూసేసి ఇలా ఒక స్టాండ్ పెట్టుకున్నాను అనమాట. సో దానివల్ల ఏంటంటే ఏవి తుప్పు పట్టలేదు. చూస్తున్నారు కదా, ఇది గ్రిల్ ప్యాను, ఇది దోశ ప్యాను వాడుతూనే ఉంటాను. ఇదేమో మనం పొంగనాలు వేసుకునే ప్యాను. ఇది ఐరన్లోనే కొంచెం మనకి డిఫరెంట్గా ఉండేటువంటి ఐరన్ అనమాట. ఇది క్యాస్ట్ ఐరన్, ఇది నార్మల్ ఐరన్ అనమాట. ఇది తుప్పు పట్టదు. ఇది దోశలు ఇది చపాతీ చేసుకునేది. దీనిపైన మీరు 18 రకాలు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఆమ్లెట్లు ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఇదిగో కర్రీ ప్యాను, మీరు చూస్తూనే ఉంటారుగా, డీప్ ఫ్రైస్ చేస్తూనే ఉంటాను. నాకు ఎక్కువగా అయితే ఇది చాలా బాగా ఇష్టం అండి, దోశ ప్యాను. ఇవన్నీ కూడా ఇంకా మీకు ఎన్ని జనరేషన్స్ అయినా అలాగే ఉండిపోతాయి కదా. సో వీటన్నింటి లింక్స్ అయితే కింద మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.